బాహుబలి తర్వాత ఆయన ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళాలి అనేది ప్రోగ్రాం. హ్మ్. ఈ ప్రపంచ మార్కెట్లోకి వెళ్ళాలి అనే ప్రోగ్రాంలో భాగంగా అంటే మార్కెట్ని విస్తరించుకుంటూ వెళ్ళటం ద్వారానే క్వాలిటీ సినిమాలు తీస్తాం. హ్మ్. బిగ్ రెవెన్యూ రిటర్న్స్ ఉంటాయి. అందుకని ఒక రకంగా మార్కెట్ మౌళి అని పిలవచ్చు ఆయన. రాజమౌళి అనే ఓకే. కంటే కూడా. ఓకే. అలా ప్రతి సినిమాకి ఎక్స్పాండ్ అవుతూ వెళ్తున్నాడు ఆయన. దాని తర్వాత మనం 'ట్రిబుల్ ఆర్'. 'ట్రిబుల్ ఆర్'. హ్మ్. 'ట్రిబుల్ ఆర్' సినిమాకి ఆయన మళ్ళీ అంటే మధ్యలో ఓ సినిమా చేశాడు ఆయన సొంత బ్యానర్ పెట్టి 'విశ్వామిత్ర క్రియేషన్స్' అని. హ్మ్. ఆ 'విశ్వామిత్ర క్రియేషన్స్‌లో' ఆయన చేసిన సినిమా 'యమదొంగ' హ్మ్. అవును. ఎన్టీఆర్‌తో. అవును. అది అదొక లెవెల్‌లో అంటే యమగోళ ఇన్స్పిరేషన్ అంటారు గానీ, హ్మ్. నిజానికి యమగోళ పోలికలు ఉండవు ఆ కనపడవు. సినిమాకి. అవును. అవును. ఆ గొడవ వేరు, ఈ గొడవ వేరు. హ్మ్. కాకపోతే యముడు ఉంటాడంతే. ఇక్కడి నుంచి పైకెళ్ళి మూడుతోటి ఫైట్ అనేది మాత్రం తీసుకున్నాడు అంతే. అంతవరకే. హ్మ్. అంతవరకే గానీ, యమగోళలో ఉన్నటువంటి పొలిటికల్ హ్మ్. కంటెంట్ ఇక్కడ లేదు. అవును. దాంతో అది రాజమౌళి మ్యాజిక్ మీద నడిచిపోయింది సినిమాని. అవును. అందులో ఆ బ్యానర్ 'విశ్వామిత్ర క్రియేషన్స్' అనేటువంటి ఆ బ్యానర్‌లో విశ్వామిత్రుడిగా కనిపించేది ప్రభాస్. హ్మ్. హ్మ్. ఆ 'ప్రభాస్‌తో' ఆయనకి 'ఛత్రపతి' అనో సినిమా 'ఛత్రపతి' సినిమా తీశాడు. చేశారు. ఆ అవును. 'ఛత్రపతి' సినిమా నుంచి కాంట్రాక్ట్. హ్మ్. ప్రసాద్ గారి సినిమా. హ్మ్. అక్కడి నుంచి ఈ బ్యానర్‌లో కనిపిస్తాడాయన. హ్మ్. ఈ బ్యానర్‌లో కనిపించిన 'ప్రభాస్‌ని' 'బాహుబలితో' పాన్ ఇండియా స్టార్‌ని చేశాడు. అవును. అక్కడి నుంచి 'ప్రభాస్' మార్కెట్టు, ఆయన ధోరణి, ఆయన నెక్స్ట్ చేస్తున్నటువంటి సినిమాలు అలా నడిచిపోయింది ఆ కెరియర్. ఓకే. అలా చాలామందికి ఇప్పుడు ఈయన ఎలాగైతే 'మగధీర' చేసినప్పుడు చాలామంది ఈ ప్రయత్నం చేశారో, హ్మ్. అలాగే ఇప్పుడు వస్తున్నటువంటి చాలా పాన్ ఇండియా సినిమాలకి ఈయనే సూత్రధారి. హ్మ్. సౌత్ ఇండియా నుంచి వస్తున్నటువంటి పాన్ ఇండియా సినిమాలు. హ్మ్. హ్మ్. అది 'సలార్' అవ్వనివ్వండి, లేకపోతే 'కల్కి' అవ్వనివ్వండి, హ్మ్. వీళ్ళందరికీ గూడా ఒక రకంగా మోడల్ హ్మ్. హ్మ్. ఇతనే. అంటే రాజమౌళి లాగా చెయ్యాలి అనే ఉద్దేశంతో రాజమౌళిని సమర్పకుడిగా పెట్టుకొని చేసిన సినిమా 'బ్రహ్మాస్త్ర'. హ్మ్. హ్మ్. అది డిజాస్టర్ అయింది. అవును. అందుకని తను అంటే ఆడియన్స్‌ని థియేటర్‌కి రప్పించటం మాత్రమే కాదు, హ్మ్. థియేటర్‌లో కూర్చున్న ఆడియన్స్‌కి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి. హ్మ్. ఆ ఇవ్వటం కోసం ఏం చేయాలనే దాని మీద ఎక్కువ కసరత్తు చేస్తాడు తను. అది వర్కౌట్ అవుతోంది ప్రతిసారి. అవును. అలా ఈ మార్కెట్ అనేటువంటి ఆలోచనతోనే ఆయన 'ట్రిబుల్ ఆర్' సినిమాలో ఆంధ్ర మార్కెట్‌ని క్యాప్చర్ చేయటం కోసం అల్లూరి సీతారామరాజు క్యారెక్టరు, హ్మ్. అలాగే తెలంగాణ మార్కెట్‌ని పట్టుకోవడం కోసం కొమురం భీమ్‌ని తీసుకొని హ్మ్. వీళ్ళిద్దరిని కలిపి సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మారుస్తాడు. హ్మ్. రామాంజనేయులుగా మార్చి నేషనల్ మార్కెట్‌ని పట్టుకోవడం. ఇది ప్రోగ్రామ్. హ్మ్. హ్మ్. అలా క్యారెక్టర్ల నుంచి మార్కెట్‌ని చూసి డిజైన్ చేసిన సినిమా అది. అది మాక్సిమం వర్కౌట్ అయింది. దాదాపు 1000,00,00,000 కలెక్ట్ చేసిన సినిమా అది. అవును. ఇది 1000,00,00,000 కలెక్ట్ చేయడంతో పాటు ఈ సినిమాని పుష్ చేసాడాయన హ్మ్. ఇంటర్నేషనల్ మార్కెట్‌లోకి. హ్మ్. అవును. పుష్ చేసి దానికి ఆస్కార్ వచ్చేలాగా అవును. అంటే ఒక ప్రయత్నం జరగాలి. హ్మ్. అంతకుముందు ఎలా ఉండేదంటే గవర్నమెంట్ వైపు నుంచి నామినేషన్స్ అడిగినప్పుడు వీళ్ళు తీసుకెళ్ళి పెట్టడం, అందులో ఏదైనా వస్తే రావటం, లేకపోతే పట్టించుకోకపోవడం ఇలా జరిగేది. ఇలా కాదు మనం స్ట్రెయిట్‌గా అప్రోచ్ అవ్వాలి అనే ప్రోగ్రామ్ తీసుకొని ఎంటర్ అయినవాడు రాజమౌళి. ఎంటర్ అయ్యి ఆ కసరత్తు చేశాడు అక్కడ కూర్చొని. హ్మ్. కేవలం ఆస్కార్ ప్రయత్నమే కాదాయన. అమెరికాలో చాలా సంస్థల నుంచి పురస్కారాలొచ్చేటట్టుగా డిజైన్ జేశారు. ఆ సినిమాని ప్రొజెక్ట్ చేశారు. చాలా మందితో లైజారింగ్ జేశారు. హ్మ్. హ్మ్. దానికి సంబంధించిన చాలా కసరత్తు జరిగింది. ఎందుకు చేస్తున్నాడు ఈ కష్టం అంతా అనవసరంగా ఈ సినిమాని పట్టుకుని అనుకున్నారందరూ. హ్మ్. దాని వెనకాల వ్యూహం ఏంటంటే తనని, తన టీమ్‌ని ఇంటర్నేషనల్ మార్కెట్‌కి పరిచయం ప్రమోట్ జేయటం. చేసుకోవటం. అవును. అవును. ఈ హ్మ్. పరిచయ కార్యక్రమం కోసం ఆ కష్టపడ్డాడు. అవును. అదయిపోయింది. ఇప్పుడు ఆయన నెక్స్ట్ చేయబోతున్నటువంటి సినిమా ఇప్పుడు హ్మ్. రిలీజ్‌కి 'మహేష్ బాబుతోటి' 'మహేష్ బాబుతో' చేస్తున్నటువంటి సినిమా. 'వారణాసి' అనేది ఒక టెంటేటివ్ టె టైటిల్ టె అంటున్నారు. హ్మ్. ఓకే. అయితే ఈ హ్మ్. 'వారణాసి' టైటిల్‌తో చేయబోతున్నాడు అని చెప్తున్న సినిమాని హ్మ్. ఆయన దాదాపుగా 160 భాషల్లోకి హ్మ్. పంప్ చేయాలని అనుకుంటున్నాడు. అవును. ఇప్పుడు స్పెయిన్‌లో రిలీజ్ అయ్యేటప్పుడు స్పానిష్‌లో సినిమా వస్తుందది. హ్మ్. అలాగే ఫ్రెంచ్‌లో రిలీజ్ అయ్యేటప్పుడు, హ్మ్. ఫ్రాన్స్‌లో రిలీజ్ అయ్యేటప్పుడు ఫ్రెంచ్‌లో హ్మ్. వెళ్తుంది సినిమా. హ్మ్. ఇలా ప్రతి చోట లోకల్ లాంగ్వేజెస్‌లోకి పంప్ చేసి సినిమాని రిలీజ్ చేయాలనే ప్రోగ్రామ్‌లో ఉన్నాడు. హ్మ్.
అంటే గ్లోబల్ రిలీజ్ కోసం ఒక తెలుగు సినిమా కసరత్తు చేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో కాన్షియస్‌గా సినిమాని తీసుకెళ్ళటం. దీని తర్వాత స్టెప్ నేరుగా హాలీవుడ్‌తో హ్మ్. వెంచర్ చేయటం. అవును. ఈ కార్యక్రమం మీద ఉన్నాడాయన. హ్మ్. ఈయనకి ఒక కోరిక ఉంది. అంటే ఒక పౌరాణిక చిత్రం చేయాలి అనేటువంటి ఒక కోరిక ఉంది. హ్మ్. మహాభారతాన్ని హ్మ్. అది సెల్యులాయిడ్ మీద సీరియస్‌గా చేయాలి అనేటువంటి ఒక కార్యక్రమం సిరీస్ ఉంది. 10 పార్ట్స్‌గా. సిరీస్. హ్మ్. సిరీస్ ఒక 10 భాగాలుగా చేయాలి అనేటువంటి ఆలోచన ఉంది. అదే. అయితే అది హాలీవుడ్‌తో కలిసి చేస్తాడు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. అవును. అది ఎంతవరకు నిజం అనేది పక్కన పెట్టేస్తే వాళ్ళు ఆల్రెడీ 'అవతార్' లాంటి సినిమాలతో హ్మ్. కొంత రామాయణాన్ని పోలినటువంటి కథ హ్మ్. నడపటము. హ్మ్. ఆ 'అవతార్' అనే టైటిల్ పెట్టడం అంటే ఇట్నుంచి హ్మ్. ఎలాగైతే మార్కెట్‌లు వెతుక్కుంటూ వీళ్ళెళ్తున్నారో, హ్మ్. అటునుంచి కూడా మార్కెట్‌లు వెతుక్కుంటూ వస్తున్నారు. అవును. పైనుంచి కిందకి. హ్మ్. హాలీవుడ్ నుంచి అలాగే ఇక్కడ బాలీవుడ్ వాళ్ళు హ్మ్. లోకల్ మార్కెట్‌లను ఎక్స్‌ప్లోర్ చేయటానికి హ్మ్. హ్మ్. విపరీతమైన కసరత్తు చేస్తున్నారు. ఈ మార్కెట్‌ల వేట అనేటువంటిది దానికి తెలుగు సినిమా వైపు నుంచి శ్రీకారం చుట్టినవాడు రాజమౌళి. అవును. అవును. ఈ ప్రయాణం ఇక్కడ మొదలైనటువంటి ప్రయాణం ఇది హాలీవుడ్‌లో ఆగుతుంది హ్మ్. అని అంటున్నారు. ఓకే. ఈ సినిమా తర్వాత ఈ హ్మ్. 'మహేష్ బాబు' సినిమా తర్వాత హ్మ్. నెక్స్ట్ స్టెప్ ఆయన 'మహాభారతంతో' అక్కడ ల్యాండ్ అవుతాడు అని. ఓకే. ఓకే. ఆ సినిమాకి ఆల్రెడీ ఒక ప్రొడక్షన్ హౌస్‌తో టాక్స్ జరుపుతున్నాడు అనేది కూడా వినిపిస్తోంది. ఓకే. ఓకే. కాబట్టి చాలా బిగ్ స్కేల్‌లో వెళ్ళిపోతున్నాడతను. హ్మ్. ఇతను ఎవరికీ ఊహలకి అందనటువంటి పరిస్థితి. అంటే